ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి. సాధకులారా, ఈరోజు మనం ధ్యానం చేసేటప్పుడు ఏ ఆసనంలో కూర్చోవడం వల్ల ఆలోచన రహిత స్థితిని చేరుకుని ఏదైతే మానసికమైన శారీరకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామో ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి సంపూర్ణంగా బయటపడి ఆరోగ్యాన్ని పొంది స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు ఏ ఆసనంలో కూర్చోవాలి, అలాగే ఏ ఏ ఆసనాల్లో కూర్చోవడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా మనకు పతంజలి మహర్షి గారు ధ్యానం చేసేటప్పుడు ఏ ఆసనంలో కూర్చోమన్నారంటే స్థిర సుఖాసనంలో ఆయన కూర్చోమని మనకు చెప్పడం జరిగింది. స్థిర సుఖాసనం అంటే మీరు ఏ ఆసనంలో కూర్చున్నా సరే ఆ ఆసనం అనేది మీకు కంఫర్టబుల్గా ఉండాలి, ఎక్కువసేపు మీరు ధ్యానం చేయగలగాలి. అటువంటిది ఏ ఆసనమైనా సరే మీరు కూర్చోగలిగితే అది స్థిర సుఖాసనం. అయితే ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా బాటమాసం వేసుకొని ఎక్కువసేపు కూర్చోగలరు. చిన్న వయసు నుండి పెద్ద వయసు దాకా ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆసనంలో స్థిరంగా కూర్చుని వారు మెడిటేషన్ చేయగలరు. కాబట్టి దీన్ని మనం స్థిర సుఖాసనం అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క స్థిర సుఖాసనంలో కూడా ధ్యానం చేసి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వారు ఎందరో యోగులు ఉండడం జరిగింది. అయితే మనకు మోకాలు నొప్పులు ఉన్నవారు ఎక్కువసేపు ఈ యొక్క స్థిర సుఖాసనంలో కూర్చోలేరు. అప్పుడు మనకు కాళ్ళను కొంచెం ముందుకు చాపుకొని చిన్నగా ఎక్సర్సైజ్ చేయొచ్చు. మనం చిన్నగా ఎక్సర్సైజ్ చేస్తే మనకి మోకాలు నొప్పులు అనేవి కొంచెం తగ్గుతాయి. తర్వాత మరలా స్థిర సుఖాసనంలో మనం కూర్చోవచ్చు. లేదండి మాకు అలా కూర్చోనందుకు కూడా అవ్వట్లేదు అనుకుంటే మీరు కూర్చొని కూడా ధ్యానం చేయవచ్చు. మనకు ధ్యానం చేసేటప్పుడు ఎన్నుపూస అనేది నిటారుగా ఉండాలి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇదే. అలాగే కొంతమందికి తిమ్మిర్లు వచ్చేస్తుంటాయి ఇలా కూర్చోగానే. అలా తిమ్మిర్లు ఎందుకు వస్తాయంటే మనం ఇలా కూర్చోగానే ఈ ప్రదేశంలో మనకు ఈ యొక్క బ్లడ్ అనేది వెళ్తూ ఉంటుంది కదా, దానికి ఇక్కడ కాస్త ఇబ్బంది ఉంటుందన్నమాట. ఆ బ్లడ్ అనేది సరిగ్గా వెళ్ళదు ఇక్కడ ఎప్పుడైతే మనం ఇలా కూర్చుంటామో. అలా వెళ్ళకపోవడం వల్ల మీ కాళ్ళలో తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి. అది మీరు స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారని అర్థం. మీరు అలాగా సాధన చేస్తూ 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 ఉండగా ఒక రోజు రాబడికి మీకు తిమ్ములు రావు. మీ శరీరం దానికి అలవాటు పడిపోతుంది. కాబట్టి దీని ద్వారా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధన అద్భుతంగా చేసుకోవచ్చు. దీని తర్వాత మనకు వజ్రాసనం. చూడండి, వజ్రాసనం చూపిస్తాను మీకు. మన రెండు కాళ్ళు కూడా పాదాలు వెనక్కి వెళ్ళాలి. ఇలాగా మనం కూర్చోవాలన్నమాట. ఇది వజ్రాసనం. ఈ వజ్రాసనం అనేది అద్భుతమైన ఆసనం. ఈ పేరులోనే వజ్రం ఉంది. అంటే వజ్రాసనంలో మీరు రోజుకి 10 నుండి 15 నిమిషాలు కూర్చున్నట్లయితే మీ శరీరం వజ్రంలా మారిపోతుంది. శక్తిని మీరు పొందడం జరుగుతుంది. ఎవరైతే నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నా శరీరం చాలా బలంగా మారాలని కోరుకుంటారో వారు ఈ యొక్క వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఎందుకంటే ఈ వజ్రాసనం ద్వారా మీ శరీరం అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అయితే మొదట్లో కూర్చునేటప్పుడు వజ్రాసనంలో చాలామంది కూర్చునేది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఇక్కడ మోకాళ్ళ దగ్గర అలాగే వెనకాల పాదాల దగ్గర నిప్పులు వచ్చేస్తుంటాయి. అటువంటిప్పుడు మీరు మెత్తటి క్లాత్ ఏదైనా వేసుకుని దాని మీద కూర్చోండి. తద్వారా మీరు నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చోగలుగుతారు. అయితే చాలామంది భోజనం చేసిన తర్వాత వాడు వెంటనే అలాగా కూర్చోవడం కానీ నిద్రపోవడం కానీ చేస్తారండి. తద్వారా వారికి స్టమక్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, పొట్ట వచ్చేస్తూ ఉంటుంది. అది భవిష్యత్తులో వారిపైన చాలా పెద్ద ప్రభావాన్ని వారిపైన చూపిస్తుంది అన్నమాట. అయితే కొంతమంది ఇలా పొట్ట రాకుండా ఉండేందుకు వారు ఏం చేస్తారంటే భోజనం చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు కానీ అరగంట కానీ ఒక గంట సేపు కానీ అలా వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ చుట్టుపక్కల ఉండే కొన్ని ప్రదేశాలు పార్కులు కానీ కాదు వాళ్ళు ఉన్న ప్రదేశంలో కాస్త వాకింగ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మన సిటీస్లో గమనిస్తే పై అంతస్తుల్లో ఉంటారు. వారు పార్కుకి వెళ్ళాలన్నా సరే వారికి అవ్వేందుకు కుదరదు. ఎందువల్లంటే వాడు కిందకి రావాలి. అంత కిందకి వచ్చేందుకు వీరికి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి సమయాల్లో మీరు వాకింగ్ చేయలేను, ఎక్కడికి వెళ్ళాను, నేను నార్మల్గా ఇంటి దగ్గర ఉండి నా యొక్క పొట్ట రాకుండా ఏదైనా చిట్కా ఉందా అంటే వజ్రాసనం అండి. మీరు వజ్రాసనంలో భోజనం చేసిన తర్వాత 15 నిమిషాలు కూర్చున్నట్లయితే మీరు భోజనం చేసిన ఆహారం చాలా తొందరగా జీర్ణం అవుతుంది.
తద్వారా మీకు పొట్ట అనేది రాదు. మరొక విషయం ఏంటంటే చాలామంది నైట్ భోజనం చేసిన తర్వాత వారికి తొందరగా నిద్ర పట్టదు. నిద్ర ఎందుకు పట్టదంటే వారు ఎక్కువ భోజనం చేయడం వల్ల ఆ భోజనం అనేది తొందరగా అరగదు. అరగకపోవడం వల్ల వారి శరీరం నిద్రపోనేందుకు అది సహకరించదు. అది మీరు ఈ యొక్క వజ్రాసనంలో కూర్చుంటే 15 నిమిషాలు, దాని తర్వాత మీ యొక్క తిన్న ఫుడ్ తొందరగా అరగడం వల్ల మీకు నిద్ర తొందరగా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు తిన్న ఆహారం తొందరగా అరగాలంటే మీరు వజ్రాసనంలో కూర్చోండి. మీరు టిఫిన్ చేసిన తర్వాతైనా, భోజనం చేసిన తర్వాతైనా ఎప్పుడైనా సరే మీరు కూర్చున్నట్లయితే మీకు తొందరగా ఆ యొక్క ఆహారం అరుగుతుంది. తద్వారా మీరు చేయాలనుకుంటున్న పనిలో చాలా వేగవంతంగా మీరు వర్క్ చేసేందుకు మీకు అవకాశం ఉంటుంది. అలాగే మీరు వర్క్ చేసేందుకు చాలా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క జీవన శైలిలో కూడా రకరకాల చేంజెస్ రావడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనం సిద్ధాసనం గురించి తెలుసుకోబోతున్నాం. సిద్ధాసనం చూడండి, మనకు మొదట ఎడమ కాలుని మన లింగస్థానం కింద పెట్టాలి. కింద పెట్టి మనకి ఈ ప్రదేశం ఉంది కదండి, కరెక్ట్గా ఇక్కడ దీనిపైన ఈ కాలు వచ్చే విధంగా చూసుకోవాలి. కొంచెం అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు. తర్వాత దీన్ని ఈ లోనికి తోయాలన్నమాట. ఈ లోనికి తోయాలి, లేకపోతే ఇది బయటకు ఉందనుకోండి ఇలా పడిపోతూ ఉంటుంది కాలు. అదే మీరు ఈ లోనికి తోసారనుకోండి మీ కాలు కింద పడదు. ఇది మనకు సిద్ధాసనం. అయితే మనకు సిద్ధాసనం వేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే, సిద్ధాసనం వేయడం వల్ల మనకు సిద్ధులు వస్తాయి. అనిమ, మహిమ, గరిమ, హిమ అనే అష్టసిద్ధులు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క అష్టసిద్ధుల్ని మనం ఈ యొక్క ఆసనం వేయడం ద్వారా పొందవచ్చు. మనకు హిమాలయాల్లో ఉండే యోగులందరూ కూడా ఈ యొక్క ఆసనం వేసే సిద్ధులు పొందడం జరుగుతుంది. అయితే మనం పొందిన సిద్ధులని మనం ప్రజల వద్ద చూపించుకున్నట్లయితే మనం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఎందరో యోగులు వారు పొందిన సిద్ధులని ఈ యొక్క భౌతిక ప్రపంచంలో వచ్చి ప్రజలకి వాళ్ళు చూపించుకోవడం జరిగింది. తద్వారా అనేకంగా డబ్బుని సంపాదించారు. ఆ డబ్బుని సంపాదించిన తర్వాత వారు అంతకు మించి వారి యొక్క కీర్తిని నాశనం చేసుకోవడం జరిగింది. కింద స్థాయికి పడిపోవడం జరిగింది. ఎందుకంటే సిద్ధులు మనం ప్రశంసించడం ద్వారా మనం ఉన్నతమైన స్థాయి నుంచి దిగువ స్థాయికి పడిపోవడం జరుగుతుంది. అయితే మీరు ఈ సిద్ధుల్ని ఏం చేయాలి? మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ అవసరానికి అనుకూలంగా ఆ యొక్క సిద్ధుల్ని మనం ఉపయోగించుకోవాలి. మనకు హిమాలయ యోగులని ఒక బుక్ ఉంటుందండి. మనకు స్వామి రమగారు రాసిన బుక్. ఆ బుక్లో మనకు స్వామి రమగారు వాళ్ళ యొక్క గురువు గారు కొండ ప్రదేశం నుండి కిందకు వస్తూ ఉంటారు. వస్తున్నప్పుడు అనుకోకుండా వారు ఏదైతే కొండపై నుంచి వస్తున్నారో ఆ కొండపైన ఒక పెద్ద బండరాయి కొండపై నుంచి కిందికి వచ్చేస్తుంటుంది. వచ్చేస్తుంటున్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆ రాయికి ఎదురుగా ఉంటారన్నమాట. ఏమాత్రం వారు అక్కడ ఉంటే ఆ రాయి వాళ్ళ మీద పడి వీళ్ళు చచ్చిపోతారు. ఆ సందర్భంలో స్వామి రమగారికి మనసులో భయం అనేది పురుగొడుతుంది. అయ్యో నేను ఇక్కడితో చచ్చిపోతానే, నా జీవితం ఇంత చిన్న వయసులో ముగిసిపోతుంది ఏంటి, ఇంతేనా అంటూ ఆయన భయపడుతూ కంగారులో చాలా వేదనకి ఆ క్షణంలో గురవుతాడనమాట. గురవుతున్నప్పుడు వాళ్ళ యొక్క గురువు గారు ఆ యొక్క రాయిని చూసి అలా ఆగిపో అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పగానే ఆ యొక్క రాయి అనేది అలా ఆగిపోతుంది. ఒక్కసారిగానే స్వామి రమ గారు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోగానే వాళ్ళ యొక్క గురువు గారు, మనం కొన్ని సిద్ధులు ఉంటాయి నాన్న, ఆ సిద్ధుల ద్వారా మనం ప్రకృతిలో ఉండే దేన్నైనా సరే మనం అదుపు చేయవచ్చు. అయితే దాన్ని మనం అవసరానికి ఉపయోగించుకోవాలి తప్ప 10 మందికి చూపించేందుకు ఉపయోగించుకోకూడదు. అలా ఉపయోగించినట్లయితే ఆ సిద్ధుల్ని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. మనం అహంకారం స్టేజ్కి వెళ్ళిపోతాం. ఆ అహంకారం అనేది మళ్ళీ మరింతగా కిందకి లాగేస్తుందని స్వామి రామగారి యొక్క గురువు గారు స్వామి రామగారికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ యొక్క సిద్ధుల్ని మనం ఉపయోగించుకోవాలి. అక్కడ వారు ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళ గురువు గారు ఆ యొక్క సిద్ధిని ఉపయోగించి ఆ యొక్క బండరాయిని ఆపి వారు బతకడం జరిగింది. కాబట్టి సిద్ధుల్ని అవసరానికి ఉపయోగించుకోలే తప్ప మనం ఎలా పడితే అలా ఉపయోగించుకుంటే మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క సిద్ధాసనం అనేది మనకు అర్ధ నారీశ్వర తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఎడమవైపు అంతా కూడా స్త్రీతత్వం, కుడివైపు అంతా కూడా పురుషతత్వం. స్త్రీతత్వం అంతా కూడా మనకు పార్వతీదేవి, పురుషతత్వం అంతా కూడా మనకు మహాశివుడు. మనం గమనించినట్లయితే మనం ఎడమ పాదాన్ని కింద పెట్టి కుడి పాదాన్ని పైన పెట్టాం. కాబట్టి మనం అర్ధనారీశ్వర తత్వాన్ని ఈ యొక్క సిద్ధాసనం ద్వారా మనం అనుభవంలో తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం పద్మాసనం గురించి తెలుసుకోబోతున్నాం.
ఈ పద్మాసనంలో ఎడమ కాలు పైన పెట్టి కుడికాలు మనం దాని తర్వాత పెడుతున్నాం. అయితే మనం ఈ విధంగానే కూర్చోవచ్చు, లేకపోతే కుడికాలు ముందు పెట్టి ఎడమ కాలుని తర్వాత పెట్టచ్చు. అది మీ యొక్క కంఫర్ట్ని చూసుకుని మీరు ఆసనంలో కూర్చోండి. అయితే ఈ యొక్క పద్మాసనంలో కూర్చోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మనం ఈ యొక్క ఆసనాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఆలోచన రహిత స్థితికి చాలా వేగంగా చేరుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఏదైతే మానసికమైన శారీరకమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి మనం తొందరగా బయటపడి ఆరోగ్యవంతంగా మనం మారడం జరుగుతుంది. అంత గొప్పగా మనకు పద్మాసనం అనేది పనిచేస్తుంది. పద్మాసనం ఇంత వేగంగా ఎందుకు పనిచేస్తుందంటే, మనం ఎప్పుడైతే పద్మాసనంలో కూర్చుంటామో అప్పుడు మన యొక్క ఎన్నుపూస అనేది నిటారుగా ఉంటుంది. ఎన్నుపూస వంగమన్న వంగదు. అప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు మన యొక్క శరీరంలోకి అనంతమైన కాస్మిక్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మన శరీరంలో ఉండే 72,000 నాడుల్లోనికి చేరుకుని మనకు శక్తిని అందిస్తుంది. తద్వారా మనం ఆలోచన రహిత స్థితికి చాలా వేగంగా చేరుకుంటాం. మనకి ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ యొక్క అనారోగ్య సమస్యలు మనం గ్రహిస్తున్న ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ ద్వారా తొందరగా తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే మనం ప్రతిరోజు కూడా ఒక 49 మినిట్స్ మనం ఈ యొక్క పద్మాసనంలో కూర్చుంటే మన యొక్క తలలో ఒక ద్రవం ఉంటుందండి. అలాగే ఎన్నుపూసలో మరొక ద్రవం ఉంటుంది. ఈ 2 ద్రవాలు కూడా సమ్మేళనం అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 2 ద్రవాలు సమ్మేళనం అవుతాయో అప్పుడు మన శరీరంలో అనంతమైన శక్తి ఏర్పడడం జరుగుతుంది. చాలా రకాల మార్పులు మన శరీరంలో రావడం జరుగుతుంది. మన యొక్క గతానికి సంబంధించిన విషయాలు, అలాగే మన యొక్క జీన్స్లో చేంజెస్ రావడం మొదలు పడతాయి. తద్వారా మనకు ఏవైతే జీన్స్ ప్రకారంగా గతానికి సంబంధించిన విషయాల ద్వారా మనం ఆందోళనకి అనారోగ్య సమస్యలకు గురవుతున్నామో అవి సంపూర్ణంగా నయమై మనం ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. అలాగే మనం డివైన్ ఎనర్జీని గ్రహించడం జరుగుతుంది. కాబట్టి పద్మాసనం అనేది అన్ని ఆసనాల కన్నా మనం ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే చాలామంది పద్మాసనం వెళ్ళారు, అప్పుడు మనం అర్ధ పద్మాసనం ఈ కాలు కింద పడతాం పెట్టి, మనం ఈ కాలు కింద పడతాం పెట్టి ఈ కాలు పైన పడతాం. ఇదే అర్ధ పద్మాసనం. ఈ యొక్క పద్మాసనం వేయడం ద్వారా మనకు పద్మాసనం వేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు వస్తాయో అన్ని ప్రయోజనాలు వస్తాయండి. అయితే పద్మాసనం ద్వారా మనకు 100కి 100% ప్రయోజనాలు వస్తాయి. ఇందులో కాస్త పర్సంటేజ్ తగ్గేందుకు అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనం పూర్తి పద్మాసనం వేయట్లేదు కాబట్టి. అయితే ఈ పద్మాసనం వేయడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మనం ఈ పద్మాసనం నెమ్మదిగా అంటే ఈ యొక్క అర్ధ పద్మాసనం నెమ్మదిగా వేస్తూ మనం పూర్తి పద్మాసనం వేయగలిగే స్థితిని చేరుకుంటాం. తద్వారా మనం సంపూర్ణమైన పద్మాసనం వేస్తాం. కాబట్టి మీరు సంపూర్ణమైన పద్మాసనం వేయలేనప్పుడు అర్ధ పద్మాసనాన్ని ప్రాక్టీస్ చేయండి. తద్వారా సంపూర్ణమైన పద్మాసనాన్ని వేయగలిగే స్థితికి మీరు చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా 5 రకాల ఆసనాల ద్వారా మీరు అనేక రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మీరు ఇందులో ఏ ఆసనాన్ని వేయాలనుకుంటున్నారు, ఏ ఆసనం ద్వారా మీరు ప్రయోజనం పొందాలనుకుంటున్నారు అనే విషయాన్ని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అయితే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో ఇప్పుడు మీకు నేను ఆసనాలు వేసి చూపించాను, కానీ ఈ యొక్క ఆసనాల్ని మనం ఏ విధంగా వేయాలి, సంపూర్ణంగా ఈ యొక్క ఆసనాల్ని మనం వేయడం ద్వారా ప్రయోజనాలను ఎలా పొందాలి, ఎటువంటి ముద్రలు వేస్తే ఏ ఆసనంలో ఎటువంటి ముద్రలు వేస్తే మనం ఎటువంటి శక్తిని గ్రహించగలుగుతాం, సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోగలుగుతాం, సిద్ధుల్ని పొందగలుగుతాం, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందగలుగుతాం అనే విషయాన్ని నేను క్లాసెస్ రూపంలో అందజేస్తున్నాను. తద్వారా మీరు ఆ యొక్క సాధనని నేర్చుకుని మీ యొక్క జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. ఎందుకంటే ఒక్కొక్క ఆసనానికి మనం ఒక్కొక్క ముద్ర వేసి సాధన చేసినట్లయితే అధికంగా మన ఎనర్జీని గ్రహించడం జరుగుతుంది. మన జీవితంలో మనం వేగంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనం ఏదైతే అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్నామో ఆ సమస్యల నుండి మీరు ఈజీగా బయటపడడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా నేను క్లాసెస్ రూపంలో అందజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు యూట్యూబ్లో చెప్పడానికి బాగోదండి. ఎందుకంటే మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంది, మీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీరు ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు అనే విషయం మాకు తెలియదు. మీరు ఎప్పుడైతే మమ్మల్ని కాంటాక్ట్ అవుతారో మీ యొక్క పరిస్థితి కొలిది, మీకున్న అనారోగ్య సమస్య కొలిది మీకు మేము సాధనలు నేర్పించడం జరుగుతుంది. తద్వారా మీరు ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా మీరు మారడం జరుగుతుంది. మీకున్న అన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. ఓకేనండి,
మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.